నెల్లూరు జిల్లా కొడవలూరులో గండవరంలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. కందుర్తి వెంకటేష్, కొప్పాల బాల వెంకయ్యను దుండగులు దారుణంగా హత్య చేశారు. అయితే పాత కక్షల నేపథ్యంలో డీజిల్ తీసుకువెళ్తుంటే మార్గమధ్యంలో అడ్డగించి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జనతా. నరేష్, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? మొత్తానికి మనం చూసుకుంటే కొడవలూరు మండలం గండవరం వడ్డిపాలెం మెయిన్ రోడ్డు వద్ద జరిగినటువంటి ఘటన ఇది. ఏదైతే ఇద్దరు మర్డర్లు కలకలం రేపుతుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఈ యొక్క మర్డర్లు జరుగుతున్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో అందరూ కూడా మర్చిపోయినటువంటి తరుణంలో మళ్ళా ఒకసారిగా కూడా ఇటు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం సంబంధించినటువంటి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఎవరైతే 29, 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ పనుల నిమిత్తం గడ్డి మిషన్ కు వీళ్ళు డీజిల్ తీసుకెళ్తుండగా ఇద్దరిపై కత్తులతో అతి కిరాతకంగా కూడా నరికినట్టుగా తెలుస్తా ఉంది. అంటే అదేవిధంగా బండరాయితో కూడా తల మీద మోపినట్టుగా పోలీసులు సమాచారం అందిస్తా ఉన్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు కూడా రాళ్లతో కొట్టి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని మీద కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మృతులు కొడవలూరు మండలం సంబంధించినటువంటి పెద్ద పుత్తేడుకు చెందినటువంటి వెంకటేష్ అనే వ్యక్తితో పాటు అతను ఎవరైతే అతనితో అసిస్టెంట్ గా ఉంటాడు, ఈ వెంకటేష్ కి ఇటు మిషన్ ఒకటి ఉంది. ఆ మిషన్ కి సంబంధించినటువంటి సహాయకుడిగా సంగం మండలం వెంగారెడ్డిపాలెం చెందినటువంటి కొప్పాల బాల వెంకయ్యగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా ఇది గతంలో ఉన్నటువంటి వీళ్ళకి ఘర్షణల నేపథ్యంలో జరిగిందా లేకపోతే ఎందువల్ల జరిగిందనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం కొంత స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వెంకటేష్ కు సంబంధించినటువంటి కుటుంబంలో ఒక మహిళపై మరొకరు ఎప్పుడు కూడా తరచూ వస్తూ ఉండేవాడు ఇంటి వద్దకి అనే నేపంతోనే వాళ్ళని మందలించినట్టుగా తెలుస్తా ఉంది. వెంకటేష్ ఏదైతే ఆ వ్యక్తిని మందలించడంతో ఆ వ్యక్తి ఈ యొక్క కిరాతానికి ఒడిగట్టాడనే దాని మీద పోలీసులు ఒకవైపు ఆరా తీస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇద్దరిని హత్య చేయడం అనేది ఇటు బంధువులు ఉండొచ్చు, అందరూ కూడా అక్కడ చేరుకొని చాలా వెంకటేష్ ఉండొచ్చు, వెంకయ్య వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో బాగుండేటువంటి వ్యక్తులు, సమాజంలో కూడా మంచి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు మరి ఇలాంటి హత్యకు పాల్పడడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఆక్తరాధనాలు వెలువడుతున్నాయి. పోలీసులు అయితే దీన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక ధీమా అయితే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.